హలో ఎవ్రీవన్, ఈ మంత్ అయిపోతే ఇంకా వచ్చే మంత్ నుంచి పండుగలు స్టార్ట్ కదా. సో రాబోయే పండుగలన్నిటికీ ఉపయోగపడేలాగా, అంటే వరలక్ష్మి పూజకి కానీ, వినాయక చవితికి కానీ, దసరాకి కానీ ఉపయోగపడేలాగా ఈ వేస్ట్ మ్యాంగో బాక్సెస్ తో మంచి రీయూస్ ఐడియా చేసి చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ, అన్ని ఐటమ్స్ కూడా ఇంట్లోనే దొరికేస్తాయి. ముందుగా ఈ బాక్స్ కి పైన ఇంకా కింద ఇలా స్క్వేర్ షేప్ లో అట్ట ముక్క కనిపిస్తుంది కదా, వాటిన్నిటిని కట్ చేసుకోవాలి. అంటే ఒక బాక్స్ కి 2 స్క్వేర్స్ ఉన్నాయి, అలాగే 2 బాక్సెస్ కున్న స్క్వేర్స్ 4 కట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి బాక్సెస్ లేకపోతే మీరు కార్డ్బోర్డ్ ని ఈ సైజ్ లో అయినా కట్ చేసి తీసుకోవచ్చు. అంటే షేప్ కూడా మీ ఇష్టము, మీకు కావాలి అనుకుంటే రెక్టాంగిల్ లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్క్వేర్ షేప్ లో కూడా చేసుకోవచ్చు. ఇలా 4 అట్ట ముక్కల్ని కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఇలా ఒక అట్ట ముక్కని ఫస్ట్ పెట్టుకొని గమ్ అప్లై చేసుకోవాలి. కంప్లీట్ గా నీట్ గా గమ్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ పైన కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, వాటిలోంచి ఒకటి తీసుకొని ఈ విధంగా అంటించేసుకోవాలి. మొత్తం నీట్ గా అంటించేసుకోవాలి ప్రెస్ చేసుకుంటూ. తర్వాత ఈ కార్డ్బోర్డ్ పైన కూడా కొంచెం గమ్ అప్లై చేసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసేసుకొని ఇంకొక అట్ట ముక్కను కూడా దీనిపైన అంటించేసుకోవాలి. కొంచెం థిక్గా రావడానికి ఒక 4 to 5 అట్ట ముక్కలు అయితే పడతాయి. అంతకన్నా తక్కువ అంటించుకున్నామంటే థిక్నెస్ ఉండదు, అలాగే స్ట్రాంగ్ గా కూడా ఎక్కువ డేస్ ఉండవు. సో ఖచ్చితంగా 4 to 5 అట్ట ముక్కలు అయితే పడతాయి. ఇలా గమ్ అప్లై చేసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసేసుకొని అట్ట ముక్కను తీసి అంటించేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక అట్ట ముక్క కూడా ఉంది కదా, దాన్ని కూడా గమ్ అప్లై చేసుకొని అంటించేసుకున్నాను ఈ విధంగా. తర్వాత వీటికి అటు ఇటు ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ ని నీట్ గా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. నైఫ్ తో ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు అన్ని సైడ్స్ కూడా నీట్ గా ఉంది. ఇప్పుడు మనం యూజ్ చేయని ఇలా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అంటే కుట్టించుకోవడానికి పనికిరానివి, లేదంటే మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మిగిలిన ముక్క కానీ ఇంట్లో ఉంటాయి కదా, వాటిలోంచి ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది కొత్త బ్లౌజ్ పీసే, కానీ కుట్టుకోవడానికి పనికిరాదనేసి పక్కన పెట్టేశాను, అది తీసుకున్నాను. ఇప్పుడు కార్డ్బోర్డ్ పైన ఇలా కంప్లీట్ గా గమ్ అప్లై చేసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసుకొని అన్ని వైపులా వచ్చే విధంగా ముందుగా తీసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్ ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అంటించేసుకోవాలి. మనము అంటించుకునేటప్పుడు క్లాత్ అటు ఇటు పోకుండా, బబుల్స్ రాకుండా నీట్ గా అంటించేసుకోవాలి. ఒకవేళ క్లాత్ ముడత పడిన బబుల్స్ వచ్చినా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం ఇలా లాగేసుకొని నీట్ గా వేసుకోవచ్చు. క్లాత్ ని నీట్ గా అంటించుకుంటే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది, చూడడానికి చాలా క్లీన్ గా ఉంటుంది. ఈ విధంగా అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు 4 సైడ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ని వదిలేసుకొని మిగతాది మొత్తం కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాను కదా, ఇప్పుడు ఇంకొక 2 సైడ్లు కూడా ఇలా క్లాత్ ని ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పేసుకొని 4 సైడ్స్ నేను చూపిస్తున్నట్టు గమ్ అప్లై చేసుకొని ఎక్స్ట్రాగా వదిలిపెట్టిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని అంటించేసుకోవాలి. సేమ్ ఇలానే అన్ని సైడ్స్ ఉన్న క్లాత్ ని లోపలికి మడిచిపెట్టేసుకొని అంటించేసుకోవాలి. ఈ విధంగా అంటించేసిన తర్వాత దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి కంప్లీట్ గా డ్రై అవుతుంది. ఇలా అంటించేసుకున్నాక ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత నా దగ్గర దారం ఖాళీ అయిపోయినా ఇటువంటి రౌండ్స్ ఉన్నాయి, వీటి రెండింటిని తీసుకొని ఇలా మిడిల్ లోకి 2 కట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, అంటే వాటర్ బాటిల్ క్యాప్స్ కానీ జ్యూస్ బాటిల్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, అవి తీసుకునైనా మీరు అంటించేసుకోవచ్చు. నేను ఈ థ్రెడ్ రోల్స్ ని రెండింటిని కాస్త 4 చేసేసి ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ 4 సైడ్స్ ఇదే విధంగా గమ్ అప్లై చేసుకొని రోల్స్ అంటించేసుకున్నాను. ఇవి కూడా డ్రై అవ్వడానికి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి, అప్పుడే నీట్ గా అంటుకుపోయి స్ట్రాంగ్ గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా తయారైందనమాట. తర్వాత ఇటువంటి సిల్వర్ లేస్ ఉంది నా దగ్గర, ఇది చాలా పాతది. అది తీసుకొని ఈ పీటకి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఇక్కడ సైడ్స్ గమ్ అప్లై చేసుకొని ఆ లేస్ నైతే అంటించేసుకుంటున్నాను. మీరు పక్కా ఇదే లేస్ అంటించాలని రూల్ ఏమీ లేదు, మీ దగ్గర ఉన్నది మీరు అంటించుకోవచ్చు. ఒకవేళ లేస్ లేదు అనుకుంటే అలాగైనా వదిలేసేయచ్చు, ప్లెయిన్ గా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను అంటించి చూపిస్తున్నాను మీకు. ఒకవేళ ఏదైనా లేసు తెచ్చుకొని అంటించుకోవాలన్నా కూడా మీకు 10 రూపీస్ లో కూడా దొరుకుతాయి బయట లేస్లు, అవైనా తెచ్చి అంటించేసుకోవచ్చు. తర్వాత పీటకు పై భాగాన్ని కూడా 4 సైడ్స్ కూడా గమ్ అప్లై చేసుకొని లేస్ అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకోవడం వల్ల పీట లుక్కే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. చూడండి, కాసేపు డ్రై అవనిచ్చిన తర్వాత అంతే, పీట అయితే రెడీ అయిపోయింది. కింద ఈ థ్రెడ్ రోల్స్ ఇలా కనిపించకూడదు అనుకుంటే వీటికి కూడా క్లాత్ అంటించుకోవచ్చు కనపడకుండా. నేనైతే ఏమీ అంటించలేదు, కింద ఏం కనిపిస్తాయిలే అనేసి. మీకు కావాలి అనుకుంటే మీరు అంటించేసుకోండి. కార్డ్బోర్డు 4 లేయర్స్ వేసాం కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ నేను శాంపిల్ కి చిన్ని కన్నయ్యని పెట్టి చూపిస్తున్నాను. చూడండి అసలు ఎంత లుక్ ఉందో. కన్నయ్యని పెట్టేసరికి పీట అందం రెట్టింపు అయిపోయింది. సో రాబోయే ఫెస్టివల్స్ కి మీరు ఇంట్లోనే అందమైన పీటలు అయితే తయారు చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే. మీరు గమ్ ఒకటి బయట కొనుక్కుంటే సరిపోతుంది. అందరిళ్లలో అట్ట ముక్కలు ఉంటాయి, అలాగే వాడని బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి. వాటితోనే బయట ఎక్కడా కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అందంగా తయారు చేసుకోవచ్చు. ఇలా మనమే తయారు చేసుకుంటే వరలక్ష్మి అమ్మవారిని పెట్టుకోవచ్చు, గణేశాన్ని కూర్చోబెట్టుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇంకా మంచి ఐడియాలు వస్తాయి.